థర్డ్ చిట్టా ఫస్ట్ చిట్టాకు సెకండ్ చిట్టాకు థర్డ్ చిట్టాకు కనెక్ట్ చేస్తుంది. ఫస్ట్ చిట్టాలో మనం మాట్లాడుకుంది ఏంటంటే మోదీ గారు మీరు అప్రమత్తంగా ఉన్నారా, మీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అప్రమత్తంగా ఉన్నారా, దేశం అడ్డమైన వెస్టర్న్ ఫోర్సెస్ చేతులకు పోయేటట్టు ఉన్నది, మనం అప్రమత్తంగా ఉన్నారా అని అంటే మోదీ గారు ఉన్నన్ని రోజులు మనకు డౌట్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ కాంగ్రెస్ వాడు అమెరికా పోయిందంటేనే జర భయం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు భారతీయతను ప్రేమించుడు కంటే భారత్ని కించపరిచే శక్తులతోని పొగడతలు పోకడలు. కానీ గిరీష్ నువ్వు పెట్టింది ఏంది, నువ్వు మాట్లాడుతున్నవి ఏంది అని అంటే సర్ చాంచాలక్జీ పరమ పూజనీయ మోహన్జీ భగవత్ గారు అన్న మాటలు మీ ముంగట పెడుతున్నాయాలి. ఆయన ఏమన్నానంటే ప్రజలు డిసైడ్ చేయాలా నీ మనసులా దైవత్వం ఉన్నదా లేదా అని అనేది. ఆయన ఏ సందర్భంగా అన్నాడంటే ఒక మనిషిని ఒక దేవుడులాగా మనము పూజిస్తున్నాము అని అంటే ఆయన చేసుకున్న కర్మ సిద్ధాంతం అంత గొప్పదే ఉంటుంది. కాకపోతే ఏమంటారు ఆ పుణ్యాన్ని మనము దుర్వినియోగం చేసేటట్టు ఉండొద్దు. నేను ఎగ్జాగరేట్ చేసి చెప్తున్నా, ఆయన వర్డ్స్ ఇట్లా లేకుండే. సో మనం ఎప్పుడు కూడా దేవుడు అని చెప్పి ఫీలింగ్ మన లోపలికి రావద్దు, ప్రజలు డిసైడ్ చేస్తారు. ఇవాళ మర్యాద పురుషోత్తం రాముడు ఒక సామాన్య మానవుడు, తల్లి గర్భంలో నుంచి పుట్టిన మానవుడు ఇవాళ మర్యాద పురుషోత్తం అనే ఒక క్వాలిటీతో ఆయన ఉత్తముడై మాకు భగవంతుడైండి. ఇవాళ ఆయన దగ్గర ఏదో మాయలు ఉన్నాయన్నది కాదు, ఆయన వైకుంఠనాథుడు జన్మ తీసుకున్నాడు అన్నది కాదు, మర్యాద పురుషోత్తం రాముడు. సో ఇట్ ఈజ్ అప్ టు హిమ్ అని చెప్పిండు ఆయన. ఆయన చెప్పుకుంటా కూడా ఆయన ఏమని అన్నాడంటే స్వయం సేవక్ అనే ఒక ముచ్చట వచ్చినప్పుడు స్వయం సేవక్ అనేటోడు ఎప్పుడు నిత్యం పని చేస్తాడు తప్ప దాని ప్రతిఫలం గురించి పెద్దగా ఆలోచించాడు. ఇది నీతి, ఇది సనాతన ధర్మ నీతి. అనామికంగా పనిచేస్తాడు, పబ్లిసిటీ కోసం పెద్దగా పనిచేయడు. మేబీ నేను పర్సనల్గా కొన్ని డిఫర్ అవుతానొచ్చు ఈ టాపిక్లో, ఎందుకంటే ఇయ్యాల రేపు జో దిక్తా హై ఓయి బిక్తా హై, నేను కాదని అంటలేను. కాకపోతే ఆ పెద్ద మనిషి అన్న మాటలు మీకు నేను చెప్తున్నా, పరమ పూజనీయ మోహన్జీ భగవత్ గారు అన్న మాటలు చెప్తున్నా. ఏందనంటే నీ సేవ అత్యంత ఇంపార్టెంట్, అందులో ఖచ్చితంగా నేను ఏకీభవిస్తాను. ఆరోగెన్స్ అనేది నీ సేవలో ఉండొద్దు, నువ్వు సేవ చేసి ఎక్స్పెక్ట్ చేయకు, నీ సేవ చేయి. ఆ పబ్లిక్కి చెప్పుకుంటా అంటే చెప్పుకో నీ సేవ, నేను ఆడదాకా కూడా సమ్మతంగా ఉంటా, మేబీ ఎగ్జాగరేట్ చేసి చెప్తున్నా, వక్రీకరించిన మాటలు. బట్ నీ సేవల ఆరోగెన్స్ కనిపించినప్పుడు హ్యుమానిటీ దూరం అవుతుంది కదా అని అన్న ముచ్చట ఇలా పరిచయం చేసిండు ఆయన. అసుంటోడే సేవకుడు అవుతాడు, అసుంటోడే స్వయం సేవకుడు అవుతాడు అని చెప్పిండ్రు. ఈ ముచ్చట ఎందుకు మాట్లాడాల్సి వస్తున్నది, ఇవాళ పెద్ద మనిషి మాట్లాడిన మాటలు ఎందుకు తీసుకురావాల్సి వస్తున్నది, పరమ పూజనీయ మోహన్జీ భగవత్ సర్ సంచాలక్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మాట్లాడిన మాటలు ఎందుకు అని అంటే నా టాపిక్ వచ్చి ఇక్కడ అవుతుంది. 13 సంవత్సరాల నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్లో బగ్గుమన్న మంటలు మనం చూస్తూనే ఉన్నాము. ఇవాళ 16 నెలలు అయింది అవి చల్లగా గాలే. సర్ సంచాలక్ నుంచి ఒక మాట వచ్చింది అని అంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఏందనంటే సంఘ్ తన కార్యక్రమం మణిపూర్లో షురూ చేసింది. అయితే కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ ఒకటే అని చెప్పి మాట్లాడుతుంది కదా, లేదా భారతీయ జనతా పార్టీ కంప్లీట్గా ఆర్ఎస్ఎస్ బటన్ ఒత్తుతూనే రిమోట్ కంట్రోల్ అంతా ఆర్ఎస్ఎస్ చేతులు ఉంటుంది అని చెప్పి మాట్లాడతారు కదా. ఇది నిజమా అబద్ధమా అని అంటే నిజము అబద్ధం రెండు చెప్తా. ఇట్లా వీళ్ళు ఏమని అంటారంటే వెనకటికి ఆ పెద్ద మనిషే మోహన్జీ భగవత్ గారు, పరమ పూజనీయ మోహన్జీ భగవత్ గారు ఎస్టీ ఎస్సీ వర్గీకరణ బీహార్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు, ఈ జడ్జిమెంట్ కంటే ముందు అలా విజన్ చూడుర్రు మీరు, క్రీమీ లేయర్ అనేది అప్పుడు మోహన్జీ భగవత్ గారు ఇట్లా అన్నారు, మనం బీహార్ ఎలక్షన్స్ ఓడిపోయినామని మాట్లాడతారా? లేకపోతే ఇప్పుడు రేపు జమ్మూ అండ్ కాశ్మీర్ అవుతుంటే తన క్లాసికల్ స్టైల్ ఆఫ్ పొలిటికల్ స్ట్రాటజీ లెక్క పన్నా ప్రముఖ్ నుంచి ఒక ఓటర్ని తీసుకుపోయి బూత్ దగ్గరికి తీసుకుపోయి ఓటు ఇప్పించేదాకా స్వయం సేవక్ పనిచేస్తాడు. 1962 వార్ చైనాతో జరుగుతున్నప్పుడు వీళ్ళు ఐడియాలజీ లేని వాళ్ళు మాట్లాడారు, కానీ అక్కడ రక్తదాన శిబిరాలు పెట్టి నడిపిర్రు వీళ్ళు. ఇదే స్వయం సేవకుడు. మొన్న కేరళ వైనాడ్ ఆడది పక్కకు పెడదాం, మొన్న వైనాడ్లో కూడా వరదలు వస్తే ఆడ కూడా స్వయం సేవకుల మీద దాడులు జరిగితే మా మీద ఎన్ని దాడులు జరిగినాయి అనేది వాళ్ళు మాట్లాడలే. వాళ్ళు సేవకు అంకితమైనరు, అనామికంగా అంకితమైనరు. ఇప్పుడు మణిపూర్, ఇప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ ఒకటని మాట్లాడతారు కదా. ఇప్పుడు నేనేమంటున్నా,
బీజేపీ ఆర్ఎస్ఎస్ ఒకటి, బీజేపీ కంప్లీట్గా ఆర్ఎస్ఎస్ రిమోట్ కంట్రోల్ లెక్క ఆర్ఎస్ఎస్ ఆపరేట్ చేస్తుందని చెప్పి మాట్లాడితే మళ్ళీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు స్టేజ్ల మీదకి ఎక్కి మాట్లాడతారు కదా. సంఘ్ అనేది ఎప్పుడూ ఒక వ్యక్తి నిర్మాణం చేసుడు నేను చూసిన. సంఘ్ అనేది వ్యక్తి నిర్మాణం చేస్తూ మన సొసైటీ నిర్మాణంలో పాల్గొనుడు. నేను సాక్షాత్కారమైన అందులో సాక్షినైన. సో వ్యక్తిగత నిర్మాణం, సొసైటీ నిర్మాణం, తద్వారా దేశ నిర్మాణం, తర్వాత ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ధర్మ స్థాపన. ఇవి సూత్రాలు. ఇక్కడ ఏ వ్యక్తికి పెద్దపీట వేయలే, ఎగిరే భగవద్ధ్వజం మా గురువు అని చెప్పి భావించి ఒక మనిషికి పెద్దపీట వేయలే సంఘ్. సో నువ్వేదైతే మాట్లాడతావో, కాంగ్రెస్ ఏదైతే పుష్ చేస్తుందో ఆ ఐడియాలజీని తీసుకొని మనం మాట్లాడినంతసేపు ఇవే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక వ్యక్తి నేను పెద్దగా అయిపోతున్నా అననే తత్వం ఎప్పుడైతే నెత్తిలోకి ఎక్కుతుందో అక్కడ ఇమేజ్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది, అక్కడ పరిపాలన హస్తగతం అవుతుంది. కన్విన్సింగ్ యాటిట్యూడ్ నుంచి కన్ఫ్యూజింగ్ యాటిట్యూడ్ మొదలవుతుంది ప్రజలల్లా అననే ఆలోచన భావం ఇండైరెక్ట్గాను, డైరెక్ట్గాను, ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఆయన మాట్లాడారు. మేబీ ఆయన మాట్లాడిన ఇప్పుడు నేను మాట్లాడిన ఎగ్జాక్ట్లీ సేమ్ అని అంటలేను, మేబీ నేను కొంచెం ఇంటర్ప్రెట్ చేస్తున్నాను నరేటివ్. సో ఇలా మణిపూర్లో వాళ్ళు ఇలా విషయం ఇది మాట్లాడినరు అని అంటే ఆబ్వియస్గా సంఘ్ తన కార్యక్రమాలు మొదలెట్టినాయి. ఎందుకంటే తన మీటింగ్లో పరమ పూజనీయ మోహన్జీ భగవత్ గారు చాలా కీలకమైన అంశం మాట్లాడినరా. ఏమని మాట్లాడిరానంటే విదేశీ శక్తులు మణిపూర్ని భగ్గుమనిపిస్తున్నాయి, మంటలు లేపుతున్నాయి అని అన్నారు. అంటే వాళ్ళ దగ్గర ఏదైనా కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే మాట్లాడతారు, కార్యక్రమం మొదలెడితేనే మాట్లాడతారు. ఇలా అది ఎవరు డినై చేస్తలేడు. కమింగ్ టు ది పాయింట్ ఆఫ్ మణిపూర్లో ఏమన్నా మనం అది పెడదామా, ఏమంటారు రాష్ట్రపతి పాలన పెడదామా, ఇది పెడదామా అని అంటే ఆల్రెడీ ఆడ ఆర్టికల్ 355 ఇన్వోక్ అయ్యే ఉన్నది. గవర్నమెంట్ ఇంచుమించు యానిమేషన్లోనే పనిచేస్తున్నది. ఆడ డైరెక్ట్గా ఏం పనిచేస్తలేదు. ఆడ రాష్ట్ర ప్రభుత్వం యానిమేషన్ స్టేట్లోనే, యానిమేషన్ మోడ్లోనే పనిచేస్తున్నది. సో పర్టికులర్గా రాష్ట్రపతి పాలన పెట్టాలని ఇప్పుడు ఆడేం లేదు. కంప్లీట్గా సెంట్రల్ రక్షక బలగాలు ఏవైతున్నాయో వాళ్ళ చేతులలోనే ఉన్నది. ఇప్పుడు నేనేమంటానంటే ఈ చిన్న అనేది ఉక్కు పాదంతో తొక్కిపడేయాలని చెప్తా. ఇంకా పేషెన్స్ అనేది పెట్టవద్దు. మతతత్వ విద్వేషాలు రెచ్చగొట్టేవాడైతే మాట్లాడతానని అంటాడో వాడిని మాత్రం గట్టిగా తొక్కాలి. ఇప్పుడు అక్కడ కుకీస్ ఉన్నారు, మైతీస్ ఉన్నారు, నాగాస్ ఉన్నారు. నాగాస్ న్యూట్రల్ స్టాండ్ తీసుకున్నారు. అఫ్కోర్స్ వాళ్ళ బ్రిగేడ్ వాళ్ళకు ఉన్నది. కుకీస్ అండ్ మైతీస్ ఆర్ ఆన్ ది ఫ్రంట్ లైనర్లో కొట్లాడుతున్నారు. కొట్లాడు సివిలియన్స్ని కూడా ఈ టెర్రరిస్ట్తో ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఒక మంచి లెఫ్టినెంట్ కల్నల్ మాట్లాడుతుండే ఒక ఇంటర్వ్యూలో ఆయన ఏమంటారంటే ఇట్లా ఒక మెంటాలిటీ ఉంటుంది. ఏంటంటే ధ్వంసం ఏడుదాకా చేయాలనో వాళ్ళు విధ్వంసం ఏడుదాకా చేయాలనో వాళ్ళు ఆడదాకానే చేస్తారట. జనరల్ పబ్లిక్ దగ్గరికి ఎప్పుడు వస్తారంట అంటే ఇక్కడ వీళ్ళు ఏం చేయలేకపోతే ఇక్కడికి వస్తారట. కాకపోతే ఇక్కడ రెండుడి దగ్గర అవుతున్నది, అది ప్రాబ్లం. వాళ్ళు ఇటు రక్షక బలగాల మీద దాడి చేసిరు డ్రోన్తోని, ప్లస్ సివిలియన్స్ మీద కూడా అటాక్ జరుగుతుంది. సో దీన్ని చాలా సీరియస్గా పరిగణనలోకి తీసుకోవాలి. బికాస్ అది మన సరిహద్దులకు సంబంధించిన సమస్య కాబట్టి పరిష్కారపు దిశకు కంటే దీన్ని ఉక్కి పాదంలో తొక్కి పడేసుడు ఒకటి తీసుకోవాలా అని చెప్తా. ఎందుకు ఇంతగానం అగ్రెసివ్గా ఆలోచించాలి? అందులో మతలబ్ ఏమున్నది? సామరస్యంతో సెటిల్ కాదా? డైలాగ్తో డెలివరీలు చేయలేమా? బుల్లెట్కే మనము పదును పెట్టాలనా? రక్తం వెళ్ళేటట్టే దీనికి పరిష్కారం చూపాలనా అని అంటే ఎస్ అని చెప్తుంది చిత్రగుప్త్. ఎందుకు చెప్తుంది అని అంటే శాస్త్రం ఒక దాకానే పనిచేస్తుంది. దాని తర్వాత శస్త్రం చాలా అవసరం ఉంటుంది. ఇది భారత సనాతన ధర్మం ఖచ్చితంగా దీన్ని నమ్ముతుంది. భారత్లో పుట్టిన ప్రతి భారతీయుడు తన డెసిషన్స్ని 2 రకాలుగా తీసుకున్నాడు. అయినంత మట్టుకు శాస్త్రోక్తంగా పోదాం. శాస్త్రాలతోని అసురులు వినకపోతే శస్త్రం ఆవాహనం చేయాల. ఆ శస్త్రాన్ని ఆవాహనం చేయనిక కూడా ఈ శాస్త్రాన్నే వారినరు నా సనాతనంలో. దానికి మంత్రం పెట్టి ఆ తంత్రాన్ని ఒక వెపన్ తయారు చేసింది నా సనాతనం. చిన్న గడ్డిని కూడా బ్రహ్మాస్త్రం చేసే కెపాసిటీ నేర్పింది నా సనాతనం. సో చిన్న గడ్డి మీదకి బ్రహ్మాస్త్రం ఎందుకు అనంటే పిచ్చుక మీద కూడా బ్రహ్మాస్త్రం వేయాల్సిన రోజులు ఇవి. ఎందుకు చెప్తున్నానంటే డేటా మోతబరి బ్యాచ్ కదా, చిట్టా నంబర్ 4 ఇడికెన్ స్టార్ట్ అవుతుంది. కరెక్ట్ చేసుకుంటారా ఇలా మీ చిట్టాలని? దయచేసి ఎపిసోడ్ మొత్తం జర చూడుండ్రి, అట్లీస్ట్ చిట్టాల వరకన్నా చూడుండ్రి. ఈ ముచ్చట నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలా పాకిస్తాన్లో ఒక పెద్ద ఇష్యూ అవుతుంది, మనకు అది మంచిది కాదు. ఏమవుతుందనంటే జబర్దస్త్ ఆయిల్ అండ్ గ్యాస్ రిజర్వ్స్ పాకిస్తాన్లో కనుకోడు ఏమంటారు డిస్కవరీ అని.
ఇవాళ పాకిస్తాన్లో ఆయిల్ అండ్ గ్యాస్ కనుక్కున్నది, కనబడ్డది, వాళ్ళకు దొరుకుతున్నది అని అంటే ఇది భారత్కి మంచిది కాదు. ఇనిషియల్ ఎస్టిమేట్స్ ఏం చెప్తున్నాయి అని అంటే పాకిస్తాన్లో ఏవైతే ఇప్పుడు ఈ ఆయిల్ అండ్ గ్యాస్ దొరుకుతున్నదో, కనబడుతున్నదో, డిస్కవరీ అయిందో, అది 4th లార్జెస్ట్ రిజర్వ్స్ గ్లోబలీ కావచ్చు అనేది విశ్లేషకుల అంచనా. ఇది భారత్కి మంచి కవర్ కాదు. ఇవాళ కరెంట్లీ వెనెజులా ఏదైతున్నదో లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ పొజిషన్లో ఉన్నది. కాకపోతే వెనెజులా ఏ పరిస్థితిలోకి వెళ్ళిపోయింది, కటాకట్ మోడల్ ఆడ వాడినరు. అప్రాక్సిమేట్లీ వెనెజులాకు 3.4 బిలియన్ బ్యారెల్స్ అందజేసే కెపాసిటీ ఉన్నది ప్రపంచానికి. ఇప్పుడు 4th పొజిషన్కి పాకిస్తాన్ వచ్చే ఆస్కారం ఉన్నది అని అంటే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఎట్లయితుందో ఒకసారి ఆలోచించురు. ఇది భారత్కి మంచిదా కాదా మీరు కమెంట్ రూపంలో మీరే చెప్పురు. ఇక నాకు ఇప్పుడు ఈ యునైటెడ్ స్టేట్స్ ఏదైతే ఉన్నదో ఈ అన్టాప్డ్ ఆయిల్ రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో యునైటెడ్ స్టేట్స్లో ఇప్పటివరకు అయితే అది బయట పెట్టలే. కాకపోతే ఇలా 5 మేజర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, సౌదీ అరేబియా తీసుకో, ఇరాన్ తీసుకో, కెనడా తీసుకో, ఆర్ టు దట్ మ్యాటర్ ఇరాక్ తీసుకో, రష్యాతో కూడా మనం ఇప్పుడు కొంటున్నాం, యుఎస్ ఇప్పటిదాకా బయట పెట్టలే తన దగ్గర ఎంత ఉందో, ఇంట్లో పాకిస్తాన్ చేరబోతున్నది. ఇప్పుడు పాకిస్తాన్కి ఇది ఒక సుమారు $5 బిలియన్ ఖర్చు వచ్చేటట్టు ఉన్నదనట. సుమారు ఒక 4 నుంచి 5 సంవత్సరాలు పట్టొచ్చు. సీన్ ఏందనంటే అమెరికా ఇంట్లో ఎక్స్ప్లాయిట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. భారత్కి ఏముంటుంది గిరీష్ అని చెప్పి మీరు మాట్లాడితే, పాకిస్తాన్ ఎకానమీ స్ట్రాంగ్ అయితే పైజామాలు వేసుకొని బిచ్చం బతుకులు బతుకుతూనే నేను పాకిస్తాన్ని ప్రేమిస్తానని అంటారు కొంతమంది మన దగ్గర ఫాల్తుగాను. వాళ్ళే బిచ్చం ఎత్తుకుంటుంటా మనకు పైసలు ఇస్తారని వీళ్ళ బాధన. ఈ పెద్ద బిచ్చపోళ్ళు మన దగ్గర కొంతమంది కొన్ని పార్టీలలో. అసుంటి పాకిస్తాన్ దగ్గర పైసలు వచ్చినాయని అంటే భారత్కి వీళ్ళు ఎంత కీడు చేకూరుస్తారు అనేది ఒకసారి మీరు ఆలోచించు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏందనంటే పాకిస్తాన్లో ఎప్పుడైతే ఇట్లాంటి ఆయిల్ అండ్ గ్యాస్ రిజర్వ్స్ వచ్చినాయి అని అంటే ఖచ్చితంగా అమెరికా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అమెరికా ఉంటుంది, చైనా ఉంటుంది, ఆ దేశంలో వచ్చి పనిచేస్తాయి. ఆడేడో ఉంటేనే మనం డీప్ స్టేట్ అని మాట్లాడుతున్నాం, పక్కల వస్తే ఇది మనకు ఎట్లయితుంది, ఇది మనం ఆలోచించాలి. అందుకే మోదీజీ జర అప్రమత్తంగా ఉండుర్రి, దేశం అప్రమత్తంగా. అందుకే చిన్న గడ్డినైనా బ్రహ్మాస్త్రం లెక్క పేల్చి పడేయాలని అంటున్నాను నేను, వదిలిపెట్టొద్దని అంటున్నాను కొడుకులని ఎవరిని. ఇప్పుడు సో ఈ ఎకనామిక్ సూపర్ పవర్స్ అనేది అయితే మాట్లాడుతారో వీళ్ళందరి ఇడ తిష్టేయనికే ప్రయత్నం చేస్తాయి. అది వేరే విషయం. పాకిస్తాన్ కెపాసిటీ ఎంత ఉన్నది వీళ్ళంతా మొత్తం మేనేజ్ చేయనికే అనేది కాలం నిర్ణయిస్తుంది. బట్ మనం కాలగర్భంలో కలవద్దనన్నా, మన సనాతన ధర్మం ఉండాలన్నా మనకు ఉన్నది ఒకటే ఒక దేశం భారత్. ఈ భారత్ పదిలంగా ఉండాలన్నా, భద్రంగా ఉండాలన్నా మనము యాక్షన్లు తీసుకున్నప్పుడు స్టార్ట్ చేయాలి. The nation which was known for peace should also give a testimony of its characteristics of war. యుద్ధం చేస్తే ఎంత భయంకరంగా ఉంటుంది భారత్ అనేది పరిచయం కావాలి. యుద్ధం అంటే నేను అనేది ఏంటంటే కేవలం బుల్లెట్ ఫైల్ చేస్తేనే యుద్ధం కాదు. ఇవాళ ఒక దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసినా అది యుద్ధమే. యుద్ధం తన యుద్ధ నీతి మారుస్తూ వస్తున్నది. ఒక బుల్లెట్ ఫైర్ చేయకుండా బంగ్లాదేశ్ని ఎట్లా ఖతం చేయాలో అన్నది ఇవాళ భారత్ సర్కార్ చూపించింది అందరికీ. పవర్ బంద్ చేస్తే కేల ఖతం బంగ్లాదేశ్. ఇవాళ టెక్స్టైల్ ఇండస్ట్రీ మీద రాహుల్ గాంధీ మాట్లాడతాడు. మొన్నటిదాకా ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ బంగ్లాదేశ్లో పెంచి పోషించిందే భారత్. బికాస్ బంగ్లాదేశ్ భారత్కి చాలా సఖ్యంగా ఉండే, దోస్తీ గట్టిగా ఉండే. సో భారత్ దాన్ని పెంచి పోషించింది. ఎందుకంటే మాల్దీవ్స్లో కూడా మనం టూరిజం ప్రోత్సహించినాం. ఎప్పుడైతే మనతో కిరికిరి పెట్టుకున్నాడో ఒక ఫోటోగ్రాఫ్ మాల్దీవ్స్ని బిచ్చపోలని చేసింది. ఇగో ఇది మోదీ చెప్పనించికి ఛాతీ అని అంటారు. ఇవాళ అదే బంగ్లాదేశ్ ఏదైతే టెక్స్టైల్ ఇండస్ట్రీలలో అమెరికాలో పోయి ఈ రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు, పోకడ మాటలు మాట్లాడుతున్నాడు కదా, భారత్ మీద ఒక్కటి పాజిటివ్ మాట్లాడలే. ఒక్కటంటే ఒక్కటి కూడా నాకేం పెద్దగా కనబడలే. నేను మీకు రాసి పెట్టుకోరు ఫ్రెండ్స్. నేను ఒక విషయం చెప్తున్నా ఏందనంటే వెనకటికి తిరుచిలా జబర్దస్త్ ఉండే టెక్స్టైల్ ఇండస్ట్రీ. చైనా బట్టలలో పెరుగుతుంది అంటాడు. మేడ్ ఇన్ చైనా బట్టలేని నన్ను చూసిరా మీరు? ఇవి రాహుల్ గాంధీ మాట్లాడతాడు అబద్ధాల ముచ్చట. తిర్చి మళ్ళీ డెవలప్ అవుతుంది, మీరు చూడండి. మొన్నటిదాకా మనోళ్ళే పెంచి పోషించారు, మిత్రదేశం కదా అని. ఎప్పుడైతే మిత్రుడు శత్రువు అవుతాడో, శత్రు భయంకరం అవుతుంది నా భారత్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, దేశంలో ఉన్నది ప్రధాని లెక్క ఒక భారతీయుడు, బయటికే వచ్చినోడు కాదు. దేశంలో ప్రధాని ఎవరైతే ఉన్నారో ఆయన మౌన్ మోహనుడు కాదు.
శత్రు భయంకరుడు. దేశంలో భారతీయ జనతా పార్టీ ఆర్ టు దట్ మ్యాటర్ దాని సంఘ సిద్ధాంతం భారత్ని ఎల్లప్పుడూ రక్షించేటట్టు కవచమై నిలబడుతుంది అని చెప్పనీకే ఇక పర్సనల్గా నేను టెస్టిమోనీని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భారత్ గురించి బయట పోయినప్పుడల్లా పొగడ్తలతో ఎవరు ముంచిండ్రు, ఇవాళ వేరే దేశాలకు పోయి భారత్ని వెన్నుపోటు ఎట్లా ఒడుస్తున్నారు అని అనేది కాంగ్రెస్ మాట్లాడుతున్న, టెక్సాస్లో ఇలా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నది మీకు ఒక సాక్ష్యం అవుతుంది, నరేంద్రుడు బయటికి పోయి మాట్లాడుతున్నది మీకు సాక్ష్యం అవుతుంది. చిత్రగుప్త్ కోరేది మాత్రం ఒకటే, నమ్మకం పెట్టుకోండి. ఇల్లును చక్కగా చేసుకునే కార్యక్రమంలో కొన్ని తప్పులైతాయి, తప్పులైనంత మాత్రాన తిప్పి కొట్టకుండ్రి, మనసులో పెట్టుకోండి, కడుపులో పెట్టుకోండి. గోడ ఖరాబ్ అయింది, గోడను చక్కగా చేసుకుందాం, ఇల్లును గలబెట్టుకునే తత్వం మీరు చేసుకోకుర్రి. ఆలోచించుర్రి, వారానికి ఒక 2 సార్లు, లేకపోతే అనుభవించుండ్రి. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? ప్రతి టాపిక్కి నేను చెప్పొచ్చు, కాకపోతే ఎందుకు చెప్పలేదని అంటే ఇవంతా ఇంటర్లింక్డ్ ఇవాళ కనెక్టెడే. దీన్ని మీరు అంచెలంచెలుగా డివైడ్ చేసుకోండి. ఈ కంటెంట్ చేయనీకే మస్తు కష్టపడాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఆబ్వియస్గా మీ ప్రోత్సాహం మాకు చాలా అవసరం. సో ఈ కంటెంట్కి ఇట్లా మీకు నచ్చినట్టయితే జర కమెంట్ రూపంలో షేర్ చేయండి. మేము చెప్పింది రాంగా కరెక్టా? రాంగ్ అయితే ఆధారాలు పెట్టి మమ్మల్ని దూషించురు, ఉతికేయండి. అక్కడ మేము మాట్లాడింది కరెక్ట్ అయితే ఒక కమెంట్ రూపంలో ఎస్ గిరీష్ నువ్వు చెప్పింది కరెక్ట్, ఫ్యాక్ట్స్ ప్రొడ్యూస్ చేసినావు అండ్ యువర్ నరేటివ్ వాస్ ఫ్యాక్ట్ బేస్డ్, ఒక్క కమెంట్. అండ్ ఐ రిక్వెస్ట్ యూ టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అట్లీస్ట్ మేము కష్టపడుతున్నాం, కొంచెం కంటెంట్ తీసుకొస్తున్నాం, నరేటివ్ బిల్డ్ చేస్తున్నాం, మీ లోపలికి తీసుకొస్తున్నాం, మీ ఆదరణ కోసం ఎదురు చూస్తున్నాం. అట్లీస్ట్ ఇది షేర్ చేసి యూ కెన్ ఆల్సో బికమ్ ఏ వాలంటీర్ టు చిత్రగుప్త్ ఫ్రెండ్స్ అండ్ వీ హంబులీ రిక్వెస్ట్ యూ టు డూ సో. భారత్ మాతాకి జై.